హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని కొంతమందిపై ఫిర్యాదు చేశారు. సున్నం చెరువులో కూల్చివేతల సందర్భంగా సిబ్బందిని అడ్డుకున్నారు స్థానికులు. హైడ్రా అధికారుల ఫిర్యాదులో వెంకటేష్, లక్ష్మి, సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని కొంతమందిపై ఫిర్యాదు చేశారు. సున్నం చెరువులో కూల్చివేతల సందర్భంగా సిబ్బందిని అడ్డుకున్నారు స్థానికులు. హైడ్రా అధికారుల ఫిర్యాదుతో వెంకటేష్, లక్ష్మి, సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని కొంతమందిపై ఫిర్యాదు చేశారు. అయితే సున్నం చెరువులో కూల్చివేతల సందర్భంగా సిబ్బందిని అడ్డుకున్నారు స్థానికులు. హైడ్రా అధికారుల ఫిర్యాదుతో వెంకటేష్, లక్ష్మి, సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించారని కొంతమందిపై ఫిర్యాదు చేశారు. సున్నం చెరువులో కూల్చివేతల సందర్భంగా సిబ్బందిని అడ్డుకున్నారు స్థానికులు. హైడ్రా అధికారుల ఫిర్యాదుతో వెంకటేష్, లక్ష్మి, సురేష్ అనే ముగ్గురిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఉషా ఫోన్ ద్వారా అందిస్తారు. ఉషా, చెప్పండి, హైడ్రా అధికారులు కొంతమందిపై ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. అప్డేట్ ఏంటి? భార్గవి, ఆదివారం మాదాపూర్ సున్నం చెరువు ప్రాంతంలో ఏదైతే ఆదివారం హైడ్రా అధికారులు 3 చోట్ల ఏదైతే కూల్చివేతల పరంపర కొనసాగించారు. ఇందులో భాగంగా మాదాపూర్ సరిహద్దుల్లోని సున్నం చెరువు ఏదైతే ఉందో సున్నం చెరువుకి సంబంధించి తమ ఇళ్లను హైడ్రా అధికారులు కూలబెడుతున్నారు అంటూ పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు కొందరు మహిళలు. ఏదైతే బిల్లాలకు సంబంధించి కావచ్చు, అలాగే ఇతర షెడ్ల రూపంలో ఉన్నటువంటి సామాగ్రి కావచ్చు, వీటన్నిటికీ సంబంధించినటువంటి మహిళలు అలాగే ఇతరులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా హైడ్రా అధికారులు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కొందరు ఏదైతే అక్కడ హైడ్రా అధికారులకు ఏదైతే విఘాతం కలిగించినటువంటి వ్యక్తులు ఎవరెవరైతే ఉన్నారో వారందరి మీద కూడా కేసులు పురమాయించినట్టుగా తెలుస్తోంది. ఎఫ్టీఎల్ లోని సర్వే నెంబర్ 12, 13, 14, 15 లో కబ్జాదారులు పదుల సంఖ్యలో షెడ్లను నిర్మించుకున్నారు. వ్యాపారాలు నిర్మించారు. అలాగే భారీ బందోబస్తు మధ్య ఈ మొత్తం కూడా కూల్చివేత జరిపారు. కానీ హైడ్రా అధికారులు చిన్న చిన్న షాపులు, హోటళ్లు సంబంధించి యజమానులు ఎవరెవరైతే ఉన్నారో వారందరూ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. ముందస్తు నోటీసులు లేకుండానే పడగొట్టారంటూ ఎవరైతే చిన్న షాపులు వారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి గుడిసెల్లో వారు కావచ్చు, వీరందరూ కూడా అక్కడ ఆ రోజు మనం విజువల్స్ లో కూడా చూసుకోవచ్చు, రోధిస్తున్నటువంటి విజువల్స్ ను కూడా చూసుకోవచ్చు. షెడ్డర్లో కోట్ల విలువైన సామాగ్రి ఉందని ఎవరైతే బాధితులు ఎవరైతే ఉన్నారో వారు చెప్తున్న వర్షన్ అయితే ఒకలాగుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే హైడ్రా అధికారులకు ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో దాదాపు ఈ చెరువు 26 ఎకరాల్లో ఉంది. ఈ బఫర్ జోన్ లో షెడ్లు, భవనాలు అధికారులు కూల్చివేశారన్న నేపథ్యంలో ఆ మహిళలు మిగతా ఎవరైతే వాళ్ళు ఉన్నారో ఆక్రోశంతో మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా కంప్లైంట్ కింద హైడ్రా అధికారులు అయితే ఫిర్యాదు మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మొత్తం మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎవరైతే సున్నం చెరువు దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో కొందరు వ్యక్తులు విఘాతం కలిగించినటువంటి వ్యక్తుల మీద అయితే పోలీస్ కంప్లైంట్ అయితే నమోదైనట్టుగా తెలుస్తోంది. భార్గవి, రైట్, థ్యాంక్ యూ ఉషా. Hey!
తీసే వద్దు వద్దు